नवेक्षेहै य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः మొదటి చరణం యోత్య యోత్య యో కి దీర్ఘం ఇస్తున్నాం తాకి సావత్తు యోత్య దాంతో పాటు యావత్తు కూడా ఉంది యోత్య మాణ మాకి దీర్ఘము నాకి దీర్ఘము యోత్యమాణ నవేక్షేహై నవే నవేలో వాకి ఏత్వము క్షేహై అక్షాలు ఏత్వము హై అంటున్నామండి హం కాదు తర్వాత వస్తున్న యాని మనం చేర్చుతున్నాం ఇక్కడ అనుసరించి మనం హై అనే శబ్దాన్ని అంటాం యోత్యమాణ నవేక్షేహై రెండో చరణం య ఏతేత్ర సమాగతాః య ఏతేత్ యా యా అనేది రస్వంగానే ఏ తెలుసు కదా ఏ తే తాకి ఏత్వం త్ర తాకి రావద్దు త్ర సమాగతాః సమాగతాల్లో మాకి దీర్ఘము తాకి దీర్ఘంతో పాటు విసర్గ సమాగతాః య ఏతత్ర సమాగతాః యోత్స్యమాణాన్నవేక్షేహై య ఏతత్ర సమాగతాః మూడో చరణం ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్ ధార్త దాకి దీర్ఘంతో పాటు కింద వస్తుంది కాబట్టి అది మహాప్రాణాక్షరం ధార్త రాకి తావత్తు ధార్త రాష్ట్రస్య రాకి దీర్ఘము షాకి తావత్తుతో పాటు రావద్దు రాష్ట్రస్య సాకి యావత్తు ధార్త రాష్ట్రస్య దుర్బుద్ధేర్ దుర్బుద్ధేర్ ఇక్కడ చూడండి దాకి రూకి ఉత్వాలే ఉంది బా కింద ఉత్తిచ్చినప్పుడు మనం దాన్ని ఎలా అంటున్నాం దుర్ అంటున్నాం బుద్ధేర్ అంటున్నాం రాకి ఉన్న ఊత్వాన్ని మనం బాకి ఇచ్చాం చూడండి బు అంటున్నాం బుద్ధేర్ అంటే దాకి ఏత్వంతో పాటు దావొస్తుంది కాబట్టి స్ట్రెస్ ఇస్తూ పలకండి ఆ దాంతో విసర్గ తర్వాత పొల్లురా వస్తుంది బుద్ధేర్ ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్ నాలుగో చరణం యుద్ధే ప్రియచికీర్షవః యుద్ధే యుద్ధే దాకి ఏత్వంతో పాటు ధావత్తు యుద్ధే ప్రియ మనకు తెలిసిందే ప్రియ చికీర్షవః చికీర్షవఃలో కీకి దీర్ఘం ఉందండి చికీర్షవః రాకి షావత్తు వాకి విసర్గ స్వహ ప్రియ చికీర్షవః యుద్ధే ప్రియ చికీర్షవః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియ చికీర్షవః పూర్తి శ్లోకం యోత్స్యమాణ నవేక్షేహై య ఏతత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియచికీర్షవః యోత్స్యమాణాన్నవేక్షేహై య ఏతత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియచికీర్షవః దీని యొక్క అర్థం ఏంటంటే యోత్స్యమానాన్ అంటే యుద్ధం చెయ్యబోతున్న వారిని అవేక్షే నేను పరిశీలిస్తాను అంటే చూస్తాను అహం నేను ఏ ఎవరైతే ఏతే వీరు అత్ర ఇక్కడ సమాగతాః అంటే సమావేశమై అంటే అక్కడ చేరి ఉన్నారు అక్కడ ఎవరెవరు ఉన్నారు అని అంటున్నారు ధార్తరాష్ట్రస్య అంటే ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుని దుర్బుద్ధే అంటే దుర్బుద్ధి కలిగిన వారిని అంటే చెడు ఆలోచనలు ఉన్న వారిని అని అర్థం యుద్ధే యుద్ధంలో ప్రియ చికీర్షవః అంటే సంతోషం కలిగించాలని కోరుతూ అంటే అతనికి అనుకూలంగా ఉండాలని కోరుతూ అని ఇక్కడ అర్జునుడు
అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నారు, ఓ కృష్ణ, దుర్బుద్ధి కలిగిన దుర్యోధన్ని అనుకూలంగా అతనికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో ఈ యుద్ధానికి వచ్చి నిలబడి ఉన్నా. వీరందరినీ నేను చూడాలని కోరుకుంటున్నాను. వారు ఎవరెవరో నేను పరిశీలించాలి అని అంటున్నారు. అంటే ఇక్కడ చెప్పారు కదా, దుర్బుద్ధి అంటే చెడు ఆలోచనలు ఉన్న వారిని కృష్ణుడికి చెప్తున్నారన్నట్టు. దుర్బుద్ధి కలిగిన దుర్యోధన్ని అతనికి ఎవరెవరు అనుకూలంగా ఉన్నారు అంటే ఆ దుర్యోధనుడికి ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు, అతన్ని సంతోష పెట్టే వాళ్ళు ఎవరు, ఆ ఉద్దేశంతో ఆ యుద్ధానికి వచ్చి నిల్చున్నాను అని చెప్తున్నారు. వీరందరినీ నేను చూడాలని కోరుకుంటున్నాను. వారు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తారు అని చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నట్టు చెప్తున్నారన్నట్టు. అంటే ముందుగా మనకు 2 శ్లోకాల్లో చెప్పారు కదా, 21, 22 శ్లోకాల్లో అర్జునుడు తన రథాన్ని ఇరు సైన్యాల మధ్య నిలిపి శ్రీకృష్ణుడిని కోరాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? తాను ఎందుకు ఆ సైన్యాన్ని పరిశీలించాలనుకుంటున్నాడో చెప్తున్నారన్నట్టు. అర్జునుడి దృష్టిలో ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఎవరట? దుర్యోధుని అన్యాయం మరియు చెడు ఆలోచనలు. ఈ యుద్ధానికి అర్జునుడు రావడానికి ముఖ్య కారణం ఇదే అండి. దుర్యోధనుని యొక్క అన్యాయం అంటే చెడు పనులు చేస్తాడు కదా, ఆయనకి చెడు ఆలోచనలు. దాని కోసమే ఈ యుద్ధానికి వచ్చాడట. అయినప్పటికీ అతని పక్షాన ఎవరెవరున్నారు, ఏ మహారథులున్నారు, ఏ బంధువులున్నారు, గురువులున్నారు, ఏ రాజులు యుద్ధానికి వచ్చారు అని తెలుసుకుందాము అనుకుంటున్నాడు. అయితే దుర్యోధనుడికి అనుకూలంగా కూడా ఎవరెవరు నిల్చొని అతని కోసం యుద్ధం చేయడానికి వచ్చారు అని చూద్దామని అంటున్నాడన్నట్టు. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః అంటే ఇక్కడ ధార్తరాష్ట్ర అనే పదం ధృతరాష్ట్రుడి కుమారుడైన దుర్యోధనుడికి చెప్తుందన్నట్టు. దాని అర్థం ఇదండి. ధార్తరాష్ట్ర అంటే ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు ఎవరు, దుర్యోధనుడి గురించి చెప్తున్నారన్నట్టు. దుర్బుద్ధి అంటే మనకు తెలిసిందే, చెడు ఆలోచనలు కలిగిన వాడు. అర్జునుడు దుర్యోధనుడి యొక్క చర్యలను ధర్మ విరుద్ధమైనగా భావిస్తున్నాడు. అతను చేసే పనులన్నీ చెడు. దుర్యోధనుడు అన్ని చేసే పనులన్నీ చెడ్డ పనులే చేస్తాడు. ఆయన ధర్మంకి అనుకూలంగా చేయడు, విరుద్ధంగానే చేస్తాడు అని అర్జునుడు భావిస్తున్నాడు. పాండవులకు వారి రాజ్య హక్కును ఇవ్వకుండా విభేదాలను పెంచి యుద్ధానికి దారి తీసిన వ్యక్తిగా దుర్యోధన్ని చూస్తున్నాడు. అంటే ఇక్కడ పాండవులు ధర్మబద్ధంగానే ఉన్నారు కదండి, కానీ వారి యొక్క రాజు హక్కు వారికి ఇవ్వకుండా వారి మధ్యలోనే విభేదాలు సృష్టించాడు. ఎవరు? దుర్యోధనుడు. అంటే ఆ యుద్ధానికి దారి తీశాడు తనే. వారి మధ్యలో విభేదాలను సృష్టించి వారి వచ్చే రాజ్య హక్కుని ఇవ్వకుండా వారి మధ్యలోనే విభేదాలు సృష్టించి ఈ యుద్ధానికి దారి తీశాడు దుర్యోధనుడు. ప్రియ చికిత్సవ అంటే అతనికి ప్రీతిని కలిగించాలని, అతనికి అనుకూలంగా ఉండాలని కోరుకునేవారు. అంటే దుర్యోధనుడి పక్షాన ఉన్న యోధులు అతని కోసం యుద్ధంలో పాల్గొనడానికి వచ్చారు. అర్జునుడు వారందరినీ ఒక్కసారి గమనించాలి, పరిశీలించాలని అనుకుంటున్నాడు. అంటే ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్తుందండి. ఏంటంట, ఎవరైనా ఒక వ్యక్తిని అనుకూలంగా ఉన్నారని మాత్రమే అతని నిర్ణయం సరైనదని అనుకోకూడదు. మనం ఒక పరిస్థితిని పరిశీలించేటప్పుడు ఎవరేం చేస్తున్నారు, వారి ఉద్దేశం ఏమిటి, అది ధర్మమా అధర్మమా, దాని వల్ల కలిగే పరిణామాలు ఏంటి అని మనం ఆలోచించాలి అని చెప్తున్నారు. అంటే మనకి చెప్తున్నారు ఏమని, అక్కడ కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకుంటున్నారు. ఆ దుర్యోధనుడు ఇలా చెడ్డవాడు, ఆయన అధర్మానికి అలా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మన జీవితంలో మనం కూడా అలాగే ఆలోచించాలటండి. మనకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారు నిర్ణయం ఏంటి, సరైనదా కాదా అని మనం తెలుసుకోవాలి. ఆ పరిస్థితిని పూర్తిగా మనం పరిశీలించాలండి, గ్రహించాలి. మనకున్న ఆ పరిస్థితిని ఎవరేం చేస్తున్నారని ఆలోచించాలి, వారి ఉద్దేశం ఏంటి,
అది వాళ్ళు ధర్మంగా చేస్తున్నారా? అధర్మంగా చేస్తున్నారా? వాటి వల్ల కలిగే పరిణామాలేంటి? అనేది అన్నీ మనం ఆలోచించాలి. ఇక్కడ యుద్ధంలో కూడా అర్జునుడు అదే విధంగా ఆలోచించాడన్నట్టు. అర్జునుడు ఏం చేశారు? అక్కడ ఆ 2 సైన్యాల మధ్యల రథాన్ని తీసుకొని వెళ్లి అక్కడ ఉన్న వారిని పరిశీలిస్తున్నాడు. ఎవరెవరున్నారు? దుర్యోధనుడికి ఎవరు సహకరిస్తున్నారు? తనని గెలిపించడానికి ఏ రాజులొచ్చారు? ఏ గురువులొచ్చారు? ఏ బంధువులొచ్చారు? స్నేహితులొచ్చారు? అని చెప్పేసి వారిని చూడడానికి అక్కడికెళ్లారు. తన మనస్సులో ఆందోళన కలిగింది కదా! తీవ్రంగా మారిపోయింది కదా! ఎవరు ఏంటి అనేది. అది తెలుసుకోవడానికే అక్కడికి వెళ్ళాడన్నట్టు కృష్ణుడు. ఆ అర్జునుడు కృష్ణుడికి చెప్పి అక్కడికి తీసుకెళ్ళమని అడిగాడన్నట్టు. అంటే దుర్యోధనుడి వల్లనే ఈ యుద్ధం మొదలయ్యింది కదా! వారి మధ్యలోనే వారికి రాజ్యం ఇవ్వకుండా